ఇళ్లకు వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి కరెంటు బిల్లులు వసూలు చేయడం అనేది ప్రజల జీవన ప్రమాణాలను దివాళా తీస్తుందని కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ షానవాజ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధుడే బాధుడని చెప్పి ప్రజల మీద భారం వేస్తున్నానని చెప్పి అనేక ధర్నాలు చేస్తూ మాకు అధికారం ఇస్తే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ పథకాలు కానీ రేట్లు పెంచము, ఉన్న రేట్లన్నింటిని తగ్గిస్తాము అని చెప్పి అధికారంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల నుండి మళ్ళీ దోపిడీ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఇళ్లకు వ్యాపార సముదాయాలకు స్మార్ట్ మీటర్లను బిగించి తద్వారా ప్రజల నుండి వేలాది కోట్ల రూపాయలను భారం వేయడానికి సిద్ధమైందని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానితో చేసుకున్నటువంటి ఒప్పందం తప్పని చెప్పి తప్పు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రయాణించినటువంటి అదే బాటలో వెళ్ళడం ఇది చాలా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత దీని యొక్క టారిఫ్లు చూస్తే ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, రాత్రి ఒక రేటు, ఈ విధంగా 3 రకాలుగా స్లాబ్లను విధించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చూస్తూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిర్ణయాన్ని ఈ యొక్క అదానితో స్మార్ట్ మీటర్ల కొరకు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేదంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా తప్పు చేసిన వారు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతారని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీనే లేనటువంటి పరిస్థితి అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా బాబు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రూవ్ అవుతానని చెప్పి తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటే కేవలం 3 పార్టీలు కాదు, జగన్ పార్టీతో కలిపి 4 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరిగితే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అవినాష్ రెడ్డి అనేటువంటి ఎంపీ ఆపరేషన్ సింధూర్ గురించి భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పి ఈ దేశం కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా